27వ తారీఖు నాడు జరిగేటువంటి ఉత్తర తెలంగాణకు సంబంధించిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆనాడు జీవన్ రెడ్డి గారిని ప్రశ్నించే గొంతుగా, ఆయన ఉన్నటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతు అవసరమైంది. ఈ రోజు ప్రజాస్వామ్య పరిపాలన, ప్రజాపాలన లోపల సమస్యల్ని పరిష్కరించేటువంటి ఒక ప్రతినిధి అవసరం ఉంది. కాబట్టి అలా నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా పట్టభద్రులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరి మీద విశ్వాసం ఉంది. తప్పకుండా ఉత్తర తెలంగాణ ప్రజలు పూర్తిగా ఆలోచనతోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిన బలపడుతున్న అభ్యర్థిని గెలిపిస్తారని ఆకాంక్షిస్తూ చాలా మంది చెప్తా ఉన్నారు. ఒకటి 317 అంటున్నారు, ఇంకోటి ఏదో అంటున్నారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఎలా విద్యా ఉపాధి అవకాశాల్లో 15 నెలల సమయం లోపల ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చి ముందుకు పోతున్న ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, గౌరవ సహచార మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, గౌరవ శాసనసభ్యులు, పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా ఈ రోజు మీ అందరి ముందు నిల్చొని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని నరేందర్ రెడ్డి గారితో సహా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేదా కోరుతూ నమస్కారం చెప్తూ